ఎస్ఎల్వి సినిమాస్ ఆధ్వర్యంలో ఈరోజు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 112వ చిత్రం శుభముహూర్తం మన ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ సినిమాకి నిర్మాత చెరుకూరి సుధాకర్ గారు, అదేవిధంగా ఈ సినిమాకి దర్శకులు శ్రీ కొరటాల శివ గారు, వారితో పాటు ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా శ్రీమతి తేజస్వి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభకామనలు తెలియజేస్తూ ఇవాళ పూర్తిగా ఆంధ్రుల అభిమాన రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలని, ఇప్పటికే అనేక అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతంలో షూటింగ్లు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పడాలని వారు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ప్రోత్సాహంతో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని దానికి భరత్ భూషణ్ గారిని చైర్మన్గా, వైస్ చైర్మన్గా మెహర్ రమేష్ గారిని ఏర్పాటు చేసుకుని ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్ని విధాలుగా కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సర్వశక్తులు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళూనుకోవాలనేటువంటి మాట ఏదైతే చెప్పామో, ఒకప్పుడు గతమెంతో ఘనచరిత్ర కలిగినటువంటి విజయవాడ ప్రాంతం ఇక్కడ ఇప్పటికీ కూడా అదే విధానంలో ముందుకు వెళుతుంది. సినిమా అనేటప్పటికీ మొట్టమొదట అందరికీ గుర్తొచ్చేటువంటి ప్రాంతం విజయవాడ ప్రాంతం అనేటువంటి మాట మనందరికీ తెలుసు. అటువంటి ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను కూడా పూర్తి స్థాయిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక అద్భుతమైనటువంటి కథతోటి, మంచి సాంకేతిక నిపుణులతోటి, అద్భుతమైనటువంటి దర్శకులతోటి, అంతకుమించి అద్భుతమైనటువంటి నటవర్గంతో తయారవుతున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. జనరల్గా సినిమా ఓపెనింగ్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు, మూవీ చూసేదానికి వెళ్తాం తప్ప ఓపెనింగ్ షాట్ ఎప్పుడు చేయలేదు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ముద్దల మామయ్య జై బాలయ్యకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన బాలయ్యబాబు గారి నాయకత్వంలో ఈరోజు సినిమా ఇండస్ట్రీని ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలి లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి
నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే పెద్ద బ్యానర్తో ఒక పెద్ద యాక్టర్తో ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తాం అనేది నిజంగానే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బాలయ్యబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్కి, బాలయ్యబాబు అభిమానులందరికీ ధన్యవాదాలు. హానరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు అండ్ హానరబుల్ మినిస్టర్ కందల్ దుర్గేష్ గారు ఇక్కడికి మీ విలువైన సమయం తీసుకొని ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ బాలయ్యబాబుతో మేము అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను, రైటర్గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను. అండ్ హ్యూజ్ ఫ్యాన్. ఇదే జిల్లాలో మాది గుంటూరు జిల్లానే, పక్కన పెదకాకాని. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అండ్ ఎప్పుడు బాలయ్యబాబు ఇలా చూపించాలి, బాలయ్యబాబు ఇలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు బాలయ్యబాబుకి రాసే అవకాశం, బాలయ్యబాబుని పిక్చరైజ్ చేసే అవకాశం రావటం నా అదృష్టం. డెఫినెట్లీ మీ అందరిలాగే నేను కూడా ఒక ఫ్యాన్ లాగే ఫీల్ అవుతుంటాను. అండ్ ఇట్ విల్ బి, ఐఎమ్ షూర్ that it will be a treat to the fans and all the movie lovers. Thank you once again. God bless. Thank you. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా హృదయపూర్వక, అలాగే నా అభిమానులు. భావసురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళిద్దరినో పొందొచ్చు అంటారు. కానీ మరి ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులను పొందడం అంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడతీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇవాళ ఈ యొక్క మన ఎస్ఎల్బి సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులైన కందులు దుర్గేష్ గారికి, ఈ మొదటి షాట్ డైరెక్ట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన శ్రీమతి నందమూరి తేజస్విని మతుకమల్లి గారికి, అంటే ఆవిడ మా అన్స్టాపబుల్ కూడా నన్ను డైరెక్ట్ చేసింది. అంటే ఆవిడ దానికి క్రియేటివ్ కన్సల్టెంట్గా పనిచేసి ఆ షో అంతా నంబర్ 1 కావడానికి కారణమైంది తను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మిగతా మా నిర్మాత గారికి అయితేనేమి, చెరుకు సుధాకర్ గారికి, మా దర్శకులు, మా కొరటాల శివ గారికి, సరే మా ఎఫ్డిసి చైర్మన్ భరత్భూషణ్ గారికి, మిగతా అందరికీ, హైదరాబాద్ నుంచి కూడా విచ్చేసిన నిర్మాతలకి అయితేనేమి, మిగతా శాఖల వాళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. 20 ఏళ్ళు అయింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిత్రం ప్రారంభించడం, మరి మా మొదటి కాంబినేషను నిర్మాత గారు నేనైతేనేమి, అటు దర్శకులు కొరటాల శివ గారు నేనైతేనేమి, మా కాంబినేషన్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని సంకల్పంతో అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రులైన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అందరి ప్రోత్సాహంతో ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ కూడా మనం డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూస్తే అవిభక్త కాకపోయినా విడిపోయినా కూడా ఇవాళ చలనచిత్ర పరిశ్రమకు మన విజయవాడే ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తుంది. సో అలా ఇవాళ ఇక్కడ అన్నింటితో పాటు ఇవాళ అమరావతి అభివృద్ధి జరుగుతుంది. అలాగే చలనచిత్ర పరిశ్రమను కూడా మనం అభివృద్ధి చేయాలి. చాలా అద్భుతమైన, మొన్న నేను మోతుగూడెం మన అక్కడ తాండవ సినిమా కూడా నేను రంపచోడవరం వెళ్ళడం జరిగింది. అక్కడ మోతుగూడెంలో షూటింగ్ చేయడం జరిగింది. ఎంతో అందమైన ప్రకృతి, అంటే పర్యాటక అలాగే సినిమా
రెండు కూడా ముడిపడి ఉన్నాయి. పర్యాటక అలాగే ఇక్కడ కేవలం సినిమా పరిశ్రమతో పాటు దానికి చేదోడుగా మన అమ్యూజ్మెంట్ పార్క్స్ అయితే ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళతో కూడా మాట్లాడుతూ సంప్రదిస్తున్నాం, బయట దేశాల వాళ్ళతో కూడా ఎలా ఇక్కడ మనం ఈ పర్యాటక కూడా సినిమాతో కలిపి ఎలా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతామనేది. ఇవాళ ఈ కృష్ణా జిల్లా మరి ఇక్కడ నా అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, అయితే అక్కినే నాగేశ్వరరావు అయితేనేమి వాళ్ళందరూ పుట్టిన గడ్డ ఇక్కడ. అలాగే అక్కడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఇక్కడ వాళ్ళు పెరిగి ఇక్కడ చదువుకుని అక్కడ మళ్ళీ అప్పుడు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నగరంలో ఉండేది, చెన్నై నగరంలో. అక్కడ ఉండి అక్కడి నుంచి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చలనచిత్ర పరిశ్రమను అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆనాడు వాళ్ళతో మళ్ళీ హైదరాబాద్కి రావడం, అక్కడ స్టూడియోలు నిర్మించడం, అలాగే పరిశ్రమను అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇవాళ విడిపోయిన తర్వాత రాష్ట్రాలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో నిర్వీర్యంగా ఉన్న ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దాన్ని ఈనాడు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భరత్ భూషణ్ గారు చైర్మన్గా, ఆయన అలాగే మెహర్ గారు వైస్ చైర్మన్గా వాళ్ళ ఆధ్వర్యంలో అందరినీ ఒక కమిటీని ఏర్పాటు చేసి త్వరలో దిశ నిర్దేశం ఇవన్నీ ఏవేవి అందరితో చర్చించి నిర్మాతలతో అయితేనేమి పంపిణీదారులతో అయితేనేమి చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది చలనచిత్ర పరిశ్రమ. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాలి, మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్న అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. అటు విశాఖపట్నం, అటు బీచ్ అయితేనేమి, సముద్రం తీరం మనకు ఉంది, 950 కిలోమీటర్ల తీరం ఉంది. అంటే ఒక విశాఖపట్నం చెప్పట్లా, ఒక ఈ ప్రాంతం చెప్పట్లా నేను, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో. అలాగే అక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళతో షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితేనేమి, పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితేనేమి అన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి జరిగేది కాదు, ఎవరిని బలవంతం పెట్టేది కాదు, వచ్చేయండి అని ఒకటి పట్టుకుని బలవంతం చేసేది కాదు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. అటువంటిది ఇక్కడ మనం వాళ్ళకి తగిన రాయితీలు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళ పరిశ్రమకి. అలాగే వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ కూడా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి. వాళ్ళు చూస్తాం మనం ఒక సినిమా కలెక్షన్ చూసుకుంటే మనం 70% మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కలెక్షన్ వస్తుంది, 30% తెలంగాణ నుంచి వస్తుంది. సో అలాంటిది ఇక్కడ ఇంత మంచి అంటే అక్కడ బాదుకుపోయిందంటే అప్పుడు హైదరాబాద్ రాజధాని, ఇవాళ అమరావతి కూడా అభివృద్ధి చెందుతుంది. సో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం, అన్ని ప్రాంతాలు కూడా. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈనాడు ఈ యొక్క బృహత్కర కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో త్వరగతిలో అందరూ ఒక సహాయ సహకారాలతో అనేది ఇక్కడ ఛాంబర్లు అయితేనేమి, ఫెడరేషన్లు అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, అలాగే అక్కడ తెలంగాణ ఫెడరేషన్, కౌన్సిల్, ఛాంబర్లు అయితేనేమి అందరి సూచనల మేరకు వాడి సహాయ సహకారాలతో ఇక్కడ కూడా పరిశ్రమను అభివృద్ధి చేస్తాము. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, దానికి తగ్గట్టుగా రికార్డింగ్ థియేటర్స్ అయితేనేమి, అలాగే వేరే యానిమేషను, ఏ అయితేనేమి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి అందరూ అన్ని సకల సౌకర్యాలు ఇక్కడే కల్పించేలా, మౌలిక సదుపాయాలు కల్పించేలా త్వరగతిన ఈ రాజధాని అభివృద్ధితో పాటు అది కూడా త్వరగతిన శరవేగంగా వాటన్నిటి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాడు ఈ యొక్క చిత్రం ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా ప్రారంభించడమే కాదు, ఇప్పుడు నేను చేయబోతున్న మల్లేని గోపిచంద్ గారి సినిమా ఉంది, 111వ సినిమా, అది కూడా రేపు కాకినాడ పోర్ట్లో కూడా షూటింగ్ చేస్తున్నాము. అలాగే రేపు ఈ సినిమాకి కూడా సంబంధించింది ఒక భారీ షెడ్యూల్ ఇక్కడ కూడా పెట్టుకుని ఇక్కడ కూడా చేస్తాం మేము. ప్రతి సినిమా కూడా నా సినిమాలన్నీ కూడా నేను చేసిన సినిమాలు ఎవరు చేయలే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. విశాఖపట్నంలో అయితే ఏమి, రాజమండ్రి అయితేనేమి నేను చేసిన సినిమాలు. అంటే ప్రజలకు సహాయ సహకారాలు, అభిమానం, కేవలం అభిమానులే కాదు, అందరూ మొత్తం
నా సినిమాలు వాళ్ళ ఆవాల గోపాలాన్ని అల్లరించి నా సినిమాలన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. నా సినిమాలు అంటే నేను చెప్పాను ఇందాక నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సో అలాగా మీ అందరి సహాయ సహకారాలు కూడా చాలా ముఖ్యం వేరే వాళ్ళందరికీ. సో మీరందరూ కూడా ఈ యొక్క పరిశ్రమ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని త్వరగతిలో ఈ ఒక అందరితో సంప్రదించి నేను చెప్పినట్టు ఈ పరిశ్రమని త్వరగతిలో ఇక్కడ అభివృద్ధి చేస్తాము అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.